హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సింధు ప్రజల ప్రధాన దిగుమతులలో సరికానిది ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్, వస్త్రాలు. సింధు ప్రజల ప్రధాన దిగుమతులు బంగారం, వెండి, రాగి, రత్నాలు మరియు వైడూర్యాలు. అలాగే సింధు ప్రజల ప్రధాన ఎగుమతులు ప్రత్తి, వస్త్రాలు, ఏనుగు దంతాలు మరియు ఆహార ధాన్యాలు. సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము. సింధు ప్రజల ప్రధాన దైవం అమ్మతల్లి. సింధు ప్రజల పురుష దైవం కొమ్ముల దేవుడు. సింధు ప్రజలు కొలిచిన వృక్షం రావి, కొలిచిన జంతువు ఎద్దు, కొలిచిన పక్షి పావురం. అరబ్బుల సింధు ఆక్రమణ ఫలితాలు ఇవ్వని గొప్ప విజయం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్, లేన్పూల్. బక్సార్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్ థర్డ్ వన్, ఆంగ్లేయులు వర్సెస్ షా ఆలం II, మీర్ కాసిం మరియు షాజుద్దౌలా. బక్సార్ యుద్ధం జరిగిన తేదీ 1764 అక్టోబర్ 22. బక్సార్ యుద్ధంలో విజయం సాధించిన బ్రిటిష్ సేనాని సర్ హెక్టర్ మన్రో. బక్సార్ యుద్ధం అలహాబాద్ సంధితో ముగిసింది. అలహాబాద్ సంధి జరిగిన సంవత్సరం 1765. దక్షిణ భారతదేశంలో నివసిస్తున్న అనేక తెగల గురించి ప్రస్తావించిన బ్రాహ్మణం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, ఐతరేయ బ్రాహ్మణం. మొత్తం బ్రాహ్మణాలు 7. అవి ఐతరేయ బ్రాహ్మణం, కౌసుతకి బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం, తైత్తిరీయ బ్రాహ్మణం, తైమినీయ బ్రాహ్మణం, తాండ్యమాన బ్రాహ్మణం మరియు గోపద బ్రాహ్మణం. ఆంధ్ర అను పదం మొట్టమొదట ప్రస్తావించబడిన గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. క్రింది వారిలో శివాజీ సమకాలీకులను గుర్తించుము. ఆన్సర్ థర్డ్ వన్, తుకారాం మరియు సమర్థ రామదాస్. అలాగే మరాఠీ భాషలో దాసబోధ అనే గ్రంథం ఎవరు రాశారో తెలిస్తే కామెంట్ చేయండి. బిందు సేద్యాన్ని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఫోర్త్ వన్, ఫిరోజ్ షా తుగ్లక్. బ్రాహ్మణులపై జిజియా పన్నును విధించిన ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ స్వీయ చరిత్ర పేరు ఫుతుహత్ ఇ ఫిరోజ్ షాహీ. దాన ధర్మాలు, పేద బాలికల వివాహాల కోసం ఫిరోజ్ షా నెలకొల్పిన శాఖ దివాన్ ఇ ఖైరత్. వృద్ధులకు మృతి కల్పించుటకు ఫిరోజ్ షా ఏర్పాటు చేసిన ప్రభుత్వ శాఖ దివానీ ఇ ఇస్తిహక్. అలాగే ఢిల్లీలో ఫిరోజ్ షా తెరిపించిన ఉచిత వైద్యశాల దారుల్ షిఫా. బానిసల సంక్షేమం కోసం ఫిరోజ్ షా ఏర్పరిచిన శాఖ దివాన్ ఇ బందగానీ. ఫిరోజ్ షా తుగ్లక్ బిరుదులు రైతు బాంధవుడు మరియు ఉద్యానవనాల రాజు. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది? ఆన్సర్ థర్డ్ వన్, వెల్లస్లీ. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధ కాలం నాటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధ కాలం నాటి గవర్నర్ జనరల్ మార్క్విస్ హేస్టింగ్స్. రాక్షస తంగడి యుద్ధంలో పాల్గొనని ఏకైక బహమని రాజ్యం ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్, బీరార్. రాక్షస తంగడి యుద్ధాన్ని బన్నిహట్టి యుద్ధం లేదా తల్లికోట యుద్ధం అని కూడా అంటారు. ఈ యుద్ధం జరిగిన సంవత్సరం 1565. ఈ యుద్ధం అలియ రామరాయలు మరియు బహమని రాజ్య కూటమి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో అలియ రామరాయలు మరణించాడు. సాడ్లర్ కమిషన్ దేనికి సంబంధించినది? ఆన్సర్ సెకండ్ వన్, విద్యకు. సాడ్లర్ కమిషన్ విద్యకు సంబంధించినది.
సివిల్ సర్వీసులకు సంబంధించిన కమిషన్లు అచ్చిసన్ కమిషన్ మరియు విస్కౌంట్లీ కమిషన్. అలాగే విద్యకు సంబంధించిన కమిషన్లు డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషన్, థామస్ ర్యాలీ కమిషన్, సాడ్లర్ కమిషన్, హార్థోక్ కమిటీ, సార్జెంట్ కమిటీ మరియు డాక్టర్ జాకిర్ హుస్సేన్ కమిటీ. జలియన్వాలా బాగ్ దురంతానికి సంబంధించిన కమిషన్ హంటర్ కమిషన్. అభిజ్ఞాన శాకుంతలం అను గ్రంథాన్ని సంస్కృతం నుండి ఇంగ్లీషులోకి అనువదించినది ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్, విలియం జోన్స్. భగవద్గీతను ఇంగ్లీషులోకి అనువదించినది విల్కిన్స్. ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి అనువదించినది మ్యాక్స్ ముల్లర్. అలాగే భారతదేశ చరిత్రపై ఏఎల్ భాష్యం రాసిన అత్యంత గొప్ప పుస్తకం ఏది అంటే ద వండర్ దట్ వాస్ ఇండియా. రామానందుని 12 మంది శిష్యులలో ఒకరైన కబీరు ఏ కులానికి చెందినవాడు? ఆన్సర్ సెకండ్ వన్, నేత కులం. రవిదాస ఏ కులానికి చెందిన వ్యక్తో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు కామెంట్ బాక్స్లో చూడండి. సంతాల్ తిరుగుబాటుకు ప్రధాన కారణం ఏది? ఆన్సర్ థర్డ్ వన్, దిక్కులు. సంతాల్ తిరుగుబాటు బీహార్లో వచ్చింది. సంతాల్ తిరుగుబాటు నాయకుడు సిద్ధు మరియు కాన్హా. 16 షోడశ మహాజానపదాల గురించి ప్రస్తావిస్తున్న బౌద్ధ గ్రంథం ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్, అంగుత్తర నికాయ. బుద్ధుని బోధనల గురించి రచించిన గ్రంథం సుత్తపీఠకం. సుత్తపీఠకం రాసినది ఆనందుడు. బౌద్ధ మత నియమ నిబంధనల గురించి రచించిన గ్రంథం వినయపీఠకం. వినయపీఠకం రాసినది ఉపాలి. సుత్త మరియు వినయపీఠకాలను రచించిన బౌద్ధ సంగీతి మొదటి బౌద్ధ సంగీతి. మొదటి బౌద్ధ సంగీతి రాజగృహంలో జరిగింది. అధ్యక్షుడు మహాకాశ్యపుడు, రాజు అజాతశత్రువు. బుద్ధుని తత్వంపై రచించిన గ్రంథం అభిధమ్మ పీఠకం. అభిధమ్మ పీఠకం రాయబడిన బౌద్ధ సంగీతి మూడవది. మూడవ బౌద్ధ సంగీతి పాటలీపుత్రంలో జరిగింది. రాజు అశోకుడు, అధ్యక్షుడు మొగలిపుత్త తిస్స. ఇక్కడ మిస్టేక్ పడింది, అధ్యక్షుడు మొగలిపుత్త తిస్స. వందే మాతర ఉద్యమ కాలంలో స్వదేశీ బంధబ్ సమితిని బెంగాల్లో ఏర్పాటు చేసినది ఎవరు? ఆన్సర్ థర్డ్ వన్, అశ్విని కుమార్ దత్తా. కలకత్తాలో స్వదేశీ కెమికల్ స్టోర్స్ను స్థాపించినది పిసి రే. విజయనగర రాజులు దక్షిణ దిశలో ఏ రాజులతో నిరంతర యుద్ధాలు చేశారు? ఆన్సర్ ఫోర్త్ వన్, మదురై సుల్తానులు. మన దేశంలో నిర్మించిన మొట్టమొదటి గుహలు ఏ మతానికి సంబంధించినవి? ఆన్సర్ ఫోర్త్ వన్, అజీవిక మతం. అజీవిక మతస్థుల కోసం బారాబర కొండల్లో అశోకుడు 4 గుహాలయాలను నిర్మించాడు. అలాగే అశోకుని మనమడైన దశరథుడు అజీవికుల కోసం నాగార్జున కొండలో 3 గుహాలయాలను నిర్మించాడు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా ఉద్యమం చేపట్టినది ఎవరు? ఆన్సర్ థర్డ్ వన్, రఘునాథ రావు. గోపాలకృష్ణ గోఖలే యొక్క గురువు ఎవరు అంటే ఎంజి రనడే. రనడేకు 3 సహాయకులు కలరు. వారు పండిత రమాబాయి రనడే, జీజీ అగార్కర్ మరియు రఘునాథ రావు. నెక్స్ట్ బిట్. 1916లో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? ఆన్సర్ ఫోర్త్ వన్, ఏసి మజుందార్. ఐఎన్సి స్థాపకుడు ఏవో హ్యూమ్. ఐఎన్సి స్థాపన 1885 డిసెంబర్ 28న జరిగింది. ఐఎన్సి ఏర్పాటును ఆమోదించిన భారత గవర్నర్ జనరల్ లార్డ్ డఫ్రిన్. ఐఎన్సి మొదటి సమావేశం జరిగిన ప్రదేశం బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత పాఠశాల.
తొలి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 72 మంది. తొలి సమావేశ అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. రెండవ సమావేశ అధ్యక్షుడు దాదాబాయ్ నౌరోజీ. మూడవ సమావేశ అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ. నాలుగవ సమావేశ అధ్యక్షుడు సర్జాజ్ ఆండ్రియూలీ. 1891లో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షుడు పి ఆనందాచార్యులు. ఐఎన్సికి అధ్యక్షత వహించిన ప్రథమ ఆంధ్రుడు ఎవరు అంటే పి ఆనందాచార్యులు. 1905 ఐఎన్సి సమావేశానికి అధ్యక్షుడు గోపాలకృష్ణ గోఖలే. 1917 ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినది అని బీసెంట్. ఐఎన్సికి అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరు అంటే అని బీసెంట్. 1923 ఐఎన్సి సమావేశానికి అధ్యక్షుడు మహ్మద్ అలీ. ఇది ఆంధ్రలో జరిగిన తొలి ఐఎన్సి సమావేశం. 1924 బెల్గాంలో జరిగిన ఐఎన్సికి అధ్యక్షత వహించినది గాంధీ. 1925 ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినది సరోజినీ నాయుడు. ఐఎన్సికి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే సరోజినీ నాయుడు. 1938 ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినది సుభాష్ చంద్రబోస్. సూఫీ సన్యాసి వర్ధంతి రోజున చేసే ఉత్సవాన్ని ఏమంటారు? ఆన్సర్ 4th వన్ ఉర్స్ అని అంటారు. సూఫీ గురువుల నివాస గృహాలను ఖాన్కా అని, తప్పును క్షమించమని వేడుకోవడాన్ని తౌబా అని, సూఫీ సంగీతం మరియు నృత్యాన్ని సమా అని అంటారు. 1929వ సంవత్సరంలో భగత్ సింగ్కు సంబంధించిన ముఖ్య సంఘటన ఏది? ఆన్సర్ 4th వన్ పార్లమెంటుపై దాడి. భగత్ సింగ్ హెచ్ఆర్ఏను హెచ్ఎస్ఆర్ఏగా మార్చిన సంవత్సరం 1928. భగత్ సింగ్ శాండర్స్ను హత్య చేసిన సంవత్సరం 1928. అలాగే భగత్ సింగ్ను ఉరితీసిన సంవత్సరం 1931 మార్చి 23. బౌద్ధ చైత్యాలు, బౌద్ధ విహారాల్లో ఎవరికి ప్రవేశం లేదు? ఆన్సర్ 3rd వన్ రుణగ్రస్తులు. బౌద్ధ చైత్యాలు, బౌద్ధ విహారాల్లో ప్రవేశం లేనివారు ఎవరు అంటే సైనికులు, రుణగ్రస్తులు మరియు అంటురోగులకు ప్రవేశం లేదు. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించుటకు సరైన కారణం కానిదేది? ఆన్సర్ 3rd వన్ 1909 భారత ప్రభుత్వ చట్టం. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించుటకు ముఖ్యంగా 4 కారణాలు కలవు. 1వది రౌలత్ చట్టం 1919. 2వది జలియన్వాలాబాగ్ దురంతం. 3వది 1919 భారత ప్రభుత్వ చట్టం. 4వది ఖిలాఫత్ సమస్య. ఆజాద్ హింద్ ఫౌజ్లో ఏర్పాటు చేసిన ఝాన్సీ రెజిమెంట్ కెప్టెన్గా పనిచేసిన మహిళ ఎవరు? ఆన్సర్ 4th వన్ లక్ష్మీ సెహగల్. క్రింది వానిలో సరికాని జతను గుర్తించుము. ఆన్సర్ 4th వన్ పైవన్నీ సరి అయినవే. సిక్కులకు మొఘలులకు మొదటిసారి వైరం ఎవరి కాలంలో ఏర్పడింది? ఆన్సర్ 2nd వన్ జహంగీర్. సిక్కుల 5వ గురువు అర్జున్ దేవును ఉరితీసినది జహంగీర్. అలాగే సిక్కుల 9వ గురువు గురుతేజ్ బహదూర్ను ఉరితీసినది ఔరంగజేబ్. తల్వార్ పత్రిక సంపాదకుడు ఎవరు? ఆన్సర్ 1st వన్ వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ. యుగాంతర్ పత్రిక సంపాదకుడు భరీంద్ర కుమార్ ఘోష్. బందీ జీవన్ పత్రిక సంపాదకుడు సచీంద్ర సన్యాల్.
ఇండియన్ సోషియాలజిస్ట్ పత్రిక సంపాదకుడు శ్యామ్జీ కృష్ణవర్మ. ఈ క్రింది చైనీయులలో భారతదేశానికి వచ్చిన వరుస క్రమం గుర్తించుము. మొదటివాడు ఫాహియాన్, రెండవవాడు హ్యుయాన్సాంగ్, మూడవవాడు వ్యాంగ్ యువాన్సే, నాలుగవవాడు ఇత్సింగ్. ఆన్సర్ వచ్చేసి 4th వన్ 1 to 4, 3. శివాజీ అష్టప్రధానులలో మత వ్యవహారాలను పర్యవేక్షించున్నది ఎవరు? ఆన్సర్ 3rd వన్ పండితరావు. అమాత్య అనగా ఆర్థిక మంత్రి, సుమంత్ అనగా విదేశాంగ మంత్రి, సరై నౌబత్ అనగా సేనాపతి. సైమన్ కమిషన్ సభ్యులలో భారతీయులు ఎంతమంది కలరు? ఆన్సర్ 1st వన్ 0. తురకదండ అనే పన్ను వసూలు చేసిన గహద్వాల రాజు ఎవరు? ఆన్సర్ 1st వన్ చంద్రదేవుడు. గహద్వాల వంశ మూల పురుషుడు చంద్రదేవుడు. గహద్వాలులలో గొప్పవాడు గోవిందచంద్రుడు. అలాగే పృథ్వీరాజ్ చౌహాన్ మహ్మద్ గోరీని ఓడించిన యుద్ధం 1191లో జరిగిన మొదటి తరాయిన్ యుద్ధం. గోరీ చేతుల్లో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడి మరణించిన యుద్ధం 1192లో జరిగిన రెండవ తరాయిన్ యుద్ధం. జయచంద్రుడు గోరీతో పోరాడి ఓడిపోయిన యుద్ధం 1193లో జరిగిన చందావార్ యుద్ధం. జయచంద్రుని ఆస్థాన కవి శ్రీహర్షుడు. శ్రీహర్షుని రచనలు నైషధ చరిత్ర మరియు ఖండన కాద్య. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.